సరే మినిస్టర్, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తా. వచ్చి నీ బామర్దిని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మీనన్. దేవా, బాయ్. మన వాళ్ళందరికీ చెప్పు. అలాగే బాయ్. అంతమంది పోలీసుల మధ్య నువ్వొచ్చి అంత ధైర్యంగా షూట్ చేయగలిగావంటే నీ వెనక ఎవరున్నారనే ధైర్యం. మంగ ప్రాణాలు తీసి ఎవరిని కాపాడాలని చూసావు? నేనెవరిని చంపలేదు. మీరు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మా బావ మిమ్మల్ని వదిలిపెట్టాడు. మీకు మా బావ గురించి పూర్తిగా తెలీదు. నా మీద చెయ్యి పడినా మీ అంతు తెలుస్తాడు. మాకు కూడా హోమ్ మినిస్టర్ గారి గురించి మొత్తం తెలుసుకోవాలనే ఉంది. స్టేషన్కి వెళ్ళగానే మా అందరికీ అర్థమయ్యేలా హోమ్ మినిస్టర్ గారి గురించి పూర్తిగా చెప్పే. జై హింద్ సార్. అభిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం సార్. మీ మీద మీనన్ అటాక్ చేయబోతున్నాడు. మీరు అరెస్ట్ చేసిన అభిని కాపాడమని మీనన్కి సుపారీ వచ్చింది. మీనన్ తన మనుషులతో మీకోసం బయలుదేరాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, అభిని సేఫ్గా స్టేషన్కి తీసుకురావాలంటే ప్లాన్ చేయాలి జేడి. లేదంటే మీనన్ ఉచ్చులో ఇరుక్కుంటారు. సార్, మన టీం మెంబర్స్ ని మేమొచ్చే దారిలో 2 కార్స్ లో రమ్మని చెప్పండి. సరే, ఇప్పుడే పంపుతున్నాను. కానీ వాణ్ణి మాత్రం సేఫ్గా స్టేషన్కి తీసుకురా. వాణ్ణి మన కస్టడీలో ఒక్కరోజు ఉంచగలిగిన చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే సార్. హలో రమ్య, ఏమైంది జేడి? వీణ్ణి మనం అరెస్ట్ చేస్తే మీనన్ ఎందుకు రంగంలోకి దిగాడు? మీనేనా? వీణ్ణి కాపాడడానికి హోమ్ మినిస్టర్ ప్రయత్నించాడంటే అర్థం ఉంది. కానీ మీనన్ ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? ఒక్క అరెస్ట్ తో ఇంతమంది భయపడుతున్నారంటే మనం ఏదో తీగ లాగబోతున్నాం. ఎక్కడ వాళ్ళ డొంక కదులుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇవాళ మన టైం బాగున్నట్టుంది జేడి. 1+1 ఆఫర్ లాగా వీడిని పట్టుకుంటే మీనన్ కూడా దొరుకుతున్నాడు. బాయ్, మనం వెళ్ళి ఆ హోమ్ మినిస్టర్ మనిషిని కాపాడాలి కదా బాయ్. అవును. మరి మనం ఇక్కడే ఉంటే ఆ మినిస్టర్ మనిషిని ఎలా కాపాడతాం బాయ్? ఆ జేడి వాణ్ణి స్టేషన్కి ఈ రూట్లోనే కదా తీసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎదురెళ్ళి గన్ పెట్టి కాపాడేద్దాం. హోమ్ మినిస్టర్ ఇంటి నుండి స్టేషన్కి వెళ్ళే రూట్ ఈ రూట్ కాదు కదా బాయ్. అయినా కూడా వాళ్ళు ఇదే రూట్లో వస్తారు. ఎలా బాయ్? గటపా చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది బాయ్. నేను చెప్పినప్పుడు చెప్పిన చోటుకెళ్ళి నిలబడండి. నేను చెప్పే వరకు కానాపోతాం. సరే బాయ్. అసలు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏమో. బాయ్.
మీనన్ ఎంతమందితో వస్తున్నాడో ఎట్నుంచి వస్తున్నాడో తెలీదు. మినిస్టర్ గారి ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళడానికి 3 దారులున్నాయి. మనం ఏ రూట్లో వీడిని తీసుకెళ్తున్నామో మీనన్ కూడా తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా వీణ్ణి మేము తీసుకొచ్చిన ఈ కార్ మాత్రమే. ఇప్పుడు వీణ్ణి ఈ కార్లో తీసుకొని మేము వేరే రూట్లో వెళ్తాం. కిరణ్, నువ్వు మా కార్ తీసుకొని రెగ్యులర్ రూట్లో వెళ్ళు. ఓకే మేడం. రమ్య, సార్. నువ్వు నీ కార్లో ఆడిటోరియం రూట్లో నుంచి వెళ్ళు. మీనన్ మనుషులు చూస్తే డైవర్ట్ అవుతారు. ఓకే సార్. మేము చర్చి రూట్లో వెళ్తాం. ఓకే మేడం. ఓకే సార్. కిరణ్, కార్ కేసు ఇవ్వు. అసలు ఏం జరుగుతుంది? కేడి, దేవా, బాయ్. ఇప్పుడు జేడి చర్చ్ రూట్లో వెళ్తుంది. ఇప్పుడు మన వాళ్ళని హాయ్ చెప్పు మనం. జడి, మీనన్ మనుషులు. నువ్వు పోనీ కేడి, అడ్డొస్తే బొక్కు లెక్క సెటిల్ చేస్తాను. రేయ్, కారు వస్తోందిరా. వెళ్ళనిరా. వీళ్ళేంటి కేడి? ఓకే మ్యామ్. ఇప్పుడు మన బాయ్స్ ఆడిటోరియం రోడ్లో రెడీగా ఉంటారు. కానీ జేడి వెళ్తున్న కార్ ఆపరు. జడి, ఇక్కడ కూడా మీనన్ మనుషులు ఉన్నారు. పోనీ.
ఎవరూ లేరా? ఓకే. ఏమైంది జడి? మళ్ళీ ఆ 2 రూట్స్లో మీనన్ మనుషులు లేరంటున్నా? ఆహా, లేరంట కేడి. అసలు మనం వెళ్తున్న రూట్ కారు కరెక్ట్ గా మీనన్ కి తెలిసినట్టు అలా ఎలా మనుషుల్ని మనం వెళ్లే రూట్ లో మాత్రమే పెట్టగలుగుతున్నాడు? అదేదో మనం వెళ్ళడం కనిపించినట్టు అంత కరెక్ట్ గా ఎలా ప్లాన్ చేస్తున్నాడు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే కార్ మారి ఇంకేదైనా రూట్లో వెళ్దామా? నో, వెళ్ళదు, వెళ్ళలేదు. ఎందుకంటే జేడీ కూడా నాలాగే ఆలోచిస్తుంది. తన చుట్టూ ఏదో తప్పు జరుగుతుందని ఈ పాటికే తెలుసుకుని ఉంటుంది. మనం ఇలా రూట్లు మారుస్తూ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు అభిని తీసుకెళ్లిపోవడానికి ప్లాన్ చేసుంటాడు కేడి. మనం మీనన్ ట్రాప్ లో పడకూడదు. అలా అనుకునే నా ట్రాప్లో పడుతుంది. ఇదే రూట్లో 80 స్పీడ్లో వస్తుంది. నీతో మాట్లాడాలి చెడి. ఇదిగో గన్, కింద పడేస్తున్నా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది జేడీ. సిటీలో క్రిమినల్స్ ని చేసే జేడీని నేను చేసేయగలిగా. అందర్నీ పరిగెత్తించే జేడీని నేను పరుగులు పెట్టించా. చావుని చేరుకోవాలని అంత ఆశగా ఉందా మీనన్? నా వెనకాల పరుగులు తీసుకుంటూ వచ్చా. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ మరీ వచ్చా. కాదు జేడీ, నేనిక్కడే ఉన్నా, నువ్వే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. ఇన్ని రోజులు నీకోసం సిటీ అంతా వెతికా. నిన్ను చేరుకోవడానికి నీ చుట్టూ ఉన్న నీ కంచెని పడగొట్టి నీ సామ్రాజ్యాన్ని కదిలిస్తే నువ్వు బయటికి వస్తావని తెలుసు, కానీ మరీ ఇంత ఈజీగా వస్తావని అనుకోలేదు. మర్యాదగా లొంగిపో మీనన్, ప్రాణాలైనా దక్కుతాయి. ఏంట్రా దేవా వీళ్ళ కాన్ఫిడెన్స్? చుట్టూ నా మనుషులు, వీళ్ళేమో 2, చేతిలో 2 గన్లు. ఎదురుగా ఉంది ఈ మీనన్. నన్ను చూసి భయపడకుండా లొంగిపోమని అడుగుతున్నారేంట్రా? ఒంటి మీద కాకి డ్రెస్ వస్తే ఒంట్లోకి ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందా? కాకి డ్రెస్ లో ఉండే పవర్ నీలాంటి క్రిమినల్ కి ఏం అర్థమవుతుంది మీనన్? అయినా ఏం పర్లేదు. ఒకే ఒక్కసారి జైల్లోకి వెళ్తే నువ్వు చేసిన నేరాలకి ఎలాగో బయటికి రావు. అక్కడ నీకు కాకి డ్రెస్ లో ఉండే పవర్ గురించి సెపరేట్ క్లాసెస్ తీసుకోమని చెప్తాలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది జేడీ. ఈ కాన్ఫిడెన్స్ అంతా నీ చేతిలో ఉన్న ఆ గన్ చూసుకునే కదా.
ఏంటలా చూస్తున్నారు? ఇదే నా కళ్ళు నా బల నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది, నా మాటతో ప్రాణాలైనా తీస్తుంది. మీరు ఏ కార్లో ఎక్కడికి వెళ్తున్నారో చూపించింది. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రే, సర్వీ మేడంవి కాళ్ళు చేతులు విరిచేసి నీట్గా ప్యాక్ చేసి నా కార్ డిక్కీలో పెట్టండి. మిగతా లెక్క నా తమ్ముడి అస్థికల దగ్గర సెటిల్ చేస్తా. అభి కిడి షిట్. అభిని తీసుకెళ్ళిపోయారు. రే దేవా, పని బండికిచ్చండి. రారా త్వరగా త్వరగా కార్తీక్. సాధు సార్కి ఏం సమాధానం చెప్పాలి? ఇల్లేంటి ఇంత సైలెంట్ గా ఉంది? జగదాత్రి వాళ్ళు కూడా ఇంట్లో లేనంటున్నారమ్మీ. హలో ఎంఆర్ఓ గారు,
నేను వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO కౌశికిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మా నాన్న వజ్రపాటి మధుకర్ గారు రాసిన వీల్నామాకి నకిలీ కాపీ కావాలి. ఆ డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయింది కనుక మీరు ఆఫీస్కి వస్తే ఆ ఫైల్ మీకు అందజేస్తామమ్మా. ఓకే అండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. పెద్దనాన్న రాసిన డాక్యుమెంట్ చింపేస్తే చాలనుకుంటే అక్కేంటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇంకో డాక్యుమెంట్ తీసుకొని వస్తానంటుంది. ఆ అమ్మి ఓ తూరు ఏదైనా చెయ్యాలనుకుంటే అది చేసేదాకా నిద్రపోదు కదా. అయినా మన ఆస్తిని ఎవరికో రాసివ్వటానికి వదినకి మనసులా వస్తుంది? మనకి తప్ప ఇంకెవ్వరికి రాసివ్వడానికైనా మనసు ఉంటుంది.